సౌండ్ ఏంటి? దుప్పటి కింద పడింది. దుప్పటి కింద పడితే అంత సౌండ్ వస్తుందా? దుప్పట్లో నేనున్నాను కదా. నువ్వా ఇక్కడ కిందకు వచ్చావు? అక్కడ ఉంటే డేంజర్. అంతేకాదు నిన్ను మెచ్చాను, మనసిచ్చాను, అందుకే వచ్చాను. ఒంటరి కుర్రాడి దగ్గర ఉండటం ఒంటికి మంచిది కాదు. ఏం పర్వాలేదు, నీ మీద నాకు నమ్మకం ఉంది. నీ మీద నాకు నమ్మకం లేదు. పద, పద. విజయ్ ప్లీజ్ నా మాట విను. విజయ్ చలేస్తుంది, చలేస్తుంది. తలుపు తీసే ఉంది. వెళ్ళి పడుకో. ఆకలేస్తోంది, ఆకలేస్తోంది. కిచెన్ లో ఫుడ్ ఉంది, పోయి తిను. ఏంటి కటింగ్ కొడుతున్నావు? లవ్ వేస్తోంది. లవ్ వేస్తోందా? చూసండమ్మా. జ్ఞానం చూసావా? అదేగా, అదే అదే. ఎందుకు ఆపావు? ఏం లేదు, వెళదాం. అందరూ వచ్చేసాం, ఇక హారతి వచ్చుగా. ఉండు బావా, అరుణాచలం రాని. అరుణాచలం, అరుణాచలం. ఏంటి బావా, ఏడు అరుణాచలం? అరుణాచలం నీకేమన్నా చెవుడా పిలవట్లా? ఓహో, చెవిటి మాలోకవా? అడుగు, అరుణాచలం వచ్చేసాడు. త్వరగా రా బాబు. చూసేవా వేదవతి,
నేను చెప్పలేదు అరుణాచలం స్టైలే స్టైల్ అని. అరే ఆ నడక చూడు. అరుణాచలం ఏమిటి అలా చూస్తున్నావు? వేదవతి నీ అత్త కూతురురా. అత్త కూతురు? సుభద్ర కూతురు బాబు. అరే నా మరదలు. అరుణాచలం ఆ? ఆలస్యం అవుతుంది రా బాబు. ఇది వచ్చేస్తున్నాం. అత్తయ్య ఇలా ఏమండి? ఎందుకు? ఆర్త ఇవ్వటానికి. అరుణాచలం ఇది నువ్వు చేసే పని కాదు. అత్తయ్య నా చెల్లెలి పెళ్లికి అన్ని పనులు ఈ అరుణాచలమే చేయాలి. మహామహారాజశ్రీ శ్రీ శ్రీ అరుణాచలం గారు ఇవన్నీ మహిళలు చేయాలండి. మహామహారాణి శ్రీ కుమారి వేదవతి గారు, హారతి ఇవ్వడానికి స్త్రీ పురుషులు అనే భేదం లేదు. 2 చేతులుంటే చాలు. నా చెల్లెలికి నేనే హారతిస్తాను. అంతే కదమ్మా? నువ్వంటే కాదంటావా? ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేరా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేరా. నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా, నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా. జ్ఞాపకాలే మై మరకు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేరా. కర్ణ, నా రికార్డ్ ఫైల్స్ ఎక్కడ? మీ రూమ్ లోనే ఉన్నాయి. నోబడి కేర్ ఫర్ సిన్సియర్ వర్క్. కర్ణ, మందులు వేసుకున్నావా? వేసుకున్నాను. జ్యూస్ తాగావా? తాగాను. నిజంగా? నిజంగానే తాగానండి. ఇందాక నుంచి అరుస్తున్న లోపల నుంచి మాట్లాడతావేంటి? నేను వంటింట్లో ఉన్నాను. వచ్చిన దగ్గర నుంచి అడుగుతుంటే ఇక్కడికి వచ్చిన సమాధానం చెప్తావేంటి? అది ఆ, అది ఏంటి అది మీరు అడిగిన వాటి ఏం చెప్పు? సమాధానం చెప్పింది నేను కాదండి. మరి నా కడుపులో ఉన్న పాప. ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదు. ఈ రోజు మాట్లాడింది మన పాపేనండి. పాప మాట్లాడుతుందండి. అవునండి, మన పాపే. మన పాప గొంతుకి నా గొంతుకి తేడా ఉంది కదండి. పాప గొంతు ఎంత తీగా ఉంది కదా. నన్ను నమ్మండి. ఇప్పుడు నా టెన్షన్స్ తోనే దానికి సరిపోయింది. దాని తృప్తి కోసం ఈ ఒక్క మాట నమ్మినట్టు నటిద్దాం. మై బేబీ, ఎస్, నువ్వు పాప గొంతు మాత్రమే విన్నావు. నేను వింటమే కాదు, పాపం చూసాను తెలుసా? చూసారా? పాప చూసారా? ఎలా ఉందండి? అందంగా ఉందా? నువ్వు మురిసిపోయేంత ముద్దుగా ఉంది. నేను మెచ్చుకున్నంత ముచ్చటగా ఉంది. అంత అందమైన పాపను పుట్టాక చూస్తే థ్రిల్లే ఉంది. పుట్టక ముందే నేను చూపిస్తాను. కమాన్, చూపిస్తాను, రా. Spoil my beautiful picture. నేను మళ్ళీ చేస్తాను. వద్దండి, మళ్ళీ ఇంత అందంగా రాదేమో. మచ్చ అయితేనే ఉండనివ్వండి. పాపకి తల్లి కన్నీటితో పెట్టిన దిష్టి చుక్కలా ఉంటుంది. మచ్చ కూడా పాపకి ఎంత బాగుందో చూడండి, చందమావలాగా.
లా 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 లా. కోలో కోలో కోయిలమ్మ కొండ కోన బుల్లెమ్మ ఏలో ఏలో ఎన్నెలమ్మ ఏలాలమ్మ నా ప్రేమ ఉయ్యారం ఉయ్యాలుగి హొయ్యా హొయ్యా ఉంపుల్లో జంపాలుగి సయ్యా సయ్యా గువ్వలా చేరుకో గుండెలోనా కోలు కోలు కుమ్మారిమ్మ కొండ కోన ఓయమ్మ ఏలో ఏలో చందమామ ఏలాలయ్యా నా ప్రేమ ఉయ్యారం ఉయ్యాలుగి హొయ్యా హొయ్యా సరసాల జంపాలల్లో సయ్యా సయ్యా గువ్వలా చేర్చుకో గుండెలోనా గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఏంటి టిఫిన్ రెడీ చేయలేదని కోపంగా ఉందా? ఏమైంది బామ్మ వీళ్ళకి? ఎప్పుడు సిమట పగాయలా పిలేవాళ్ళు ఇప్పుడు ఇంత సైలెంట్ అయిపోయారేంటి? అదేరా నాకు అర్థం కావటం లేదు. ఈ రోజు మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సిస్టర్. పదమావా ఈ రోజు మా మమ్మీ డాడీ ఊరు నుంచి వస్తున్నారు అంకుల్. ఏంటి తలుపులు తెరిచి తెరవగానే పారిపోతారనుకుంటే ఇంకా అలాగే నిలబడ్డారు? చింటూ, శాంతి, చిన్ను మీరందరూ చక్కగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, సరేనా? గుడ్. వెళ్ళొస్తాం. ఒక్క నిమిషం. మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపించడానికి నా మనసు ఒప్పడం లేదు. ఇదిగో ఏమిటిది? రామాయణం. ఇది రాసిన వాల్మీకి కూడా మొదట్లో మీలాగే దొంగలా బతికేవాడు. ఆ తర్వాత మనిషిగా మారి మహర్షి అయి ఈ మహాగ్రంథాన్ని రాశాడు. తీసుకోండి. ఇది మాకెందుకు? ఈ రామాయణంలో ఒక నీతి ఉంది, వాల్మీకి జీవితంలో ఒక స్ఫూర్తి ఉంది. ఈ పుస్తకాన్ని మీరు రోజుకు ఒకసారైనా చదివితే మీ మనసు మంచితనం వైపు మళ్ళుతుందేమోనని నా ఆశ. మార్పు అనేది ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ మొదలవ్వాలి. ఆ మార్పే కనుక మీలో వస్తే మొదటిగా సంతోషించేది నేనే. చూడు, నీ శరీరం మొత్తాన్ని దానం చేసేంత గొప్ప మనసున్న నువ్వు నీది కాని సొమ్ముని దొంగిలించేంత నీతిమాలిన పని ఎలా చేయగలుగుతున్నావు? మన సంతోషం కోసం 10 మందిని బాధ పెట్టడం కంటే 10 మంది సంతోషం కోసం మనం బాధపడ్డా పర్వాలేదు. ఈ రోజు నుంచి మీరు పుస్తకం తీసుకుని రోజు మీ జీవితంలో జరిగేవన్నీ అందులో రాసుకోండి. మర్నాడు దాన్ని చదివితే నిన్న చేసిన చెడు తెలుస్తుంది, రేపు చేయాల్సిన మంచి తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్.